ఫుల్గా నిండిన ఆర్టీసీ బస్సులలో చాలా మంది ప్యాసింజర్లు ముంగట్నే నిలబడతారు. కండక్టర్లు వెనుక గోమని చెప్పినా ఎంత గదిమినా జరిగినట్టే చేస్తారు. మళ్ళా అయస్కాంతానికి ఇనుపముక్క నీడదీస్తే మళ్ళొచ్చి అంటుకున్నట్టే అక్కడనే పోయి నిలబడతారు. కనీసం తొవ్వలున్న బ్యాగులు సూట్ కేసులు బస్తాలన్న తీసి పక్కన పెట్టరు. పాపం టికెట్లు ఇస్తందుకు కండక్టర్ల తన్లాట చిన్నగా ఉంటుందా చెప్పుర్రి. గట్లనే గా నిర్మల్ జిల్లాలో ఒక బస్సులో కూడా ప్యాసింజర్లు అంతా ముంగట్నే నిలబడ్డారట. జరగి బియ్యం మూట తీసి పక్కకు పెట్టరాదు అని అన్నాడట బస్ కండక్టర్. ఇక చూడు గీంత దానికి ఎంత పంచాయత్ చేసిందో. బస్ ఏమో ఫుల్ ఉంది, బియ్యం మూట తోవల పెట్టింది. గిట్ట పెడితే ఎట్ట పోవాలమ్మా వెనుకకు మూట తీయడికెళ్ళని కండక్టర్ కసిరిచ్చినట్టుండు. ఇక చూసుకో ఆ అక్కకు తిక్కలేసినట్టుంది. తీయా ఇడికెళ్ళి తీయా, ఏం చేసుకుంటావు చేసుకో, రేవంత్ రెడ్డి చెప్పుకుంటావా చెప్పుకోపో అని కయ్యం పెట్టుకొని ఎట్లా కసుబుసులాడింది కండక్టర్ మీదకి చూడు. ఇంత దానికి సీఎం దాకా ఎందుకు తీయక్క, తీయకుంటే ఏం చేస్తాడు, సైడ్కి వెళ్ళి పోతాడు. తీయి వారిని సీఎంతో చెప్పేదాకా ఊకోవా ఏందక్కు, చిన్నగా లేదుగా ఈమె కోపం. ఎప్పటి సందు దాచుకుందో కడుపులో గాని నిర్మల్కెళ్ళి బయన్సాగిపోతున్న ఈ బస్సు కండక్టర్ మీద కక్కింది ఆ కోపాన్ని అంతా. వామ్మో ఇన్నరా, ఇదేమన్నా నీ బస్సా, ఇది మా బస్సు, నడిమిట్లా నువ్వేంది అని కండక్టర్ ను కడిగి పారెత్తుంది. ఇట్లా అక్క పేరు ఎల్కబాయట. ఈ బస్సు మన అందరిది అని బస్సుల్లో రాసిపెట్టే ముచ్చట మంచిగానే వంట పట్టినట్టుంది అక్కకు.